రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభాభివందనములు. దేవుడు మరొక మంచి ఉదయకాలాన్ని మనకు ఇచ్చాడు. ప్రియులారా, ప్రతి ఉదయకాలమున మన వాక్యమును ధ్యానించుకుంటూ ఉంటున్నాం. ప్రత్యేకంగా ఈరోజు కూడా దేవుని వాక్యమును ధ్యానించుకున్నాం. దేవుడు ఏర్పాటు చేసిన కృపా వాక్యము. ఈరోజు వాక్యాంశము ఒకని నాయనను తృణీకరింపకుండా చూచుకొనుడి. ఒకని నాయనను తృణీకరింపకుండా చూచుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే, ఈ చిన్నవారిలో ఒకని నాయనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమును చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తృణీకారము అంటే రిజెక్టెడ్. వి రిజెక్టెడ్ సంబడి అంటే మనం ఒక వ్యక్తిని తిరస్కరించేసామంటే అతనికి తీర్పు తీరుస్తున్నామని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలో ప్రతి మనిషి కూడా దేవుని సృష్టి. ప్రతి వ్యక్తి కూడా దేవుని బిడ్డలే. వారు నల్లవారు కావచ్చు, తెల్లవారు కావచ్చు, ఉన్నతమైన వారు కావచ్చు, బలవంతులు కావచ్చు, బలహీనులు కావచ్చు, పేదవారు కావచ్చు, దరిద్రులు కావచ్చు. కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుని పిల్లలమైన మనము అందరినీ ప్రేమించాలి. ఆయన ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటంటే, తనను తృణీకరించిన వారి గురించి కూడా ప్రార్థన చేసి, తనను విమర్శించిన వారి గురించి కూడా ప్రార్థన చేసి వారి క్షేమం కోరుకున్నాడు. దేవుని పిల్లలమైన మనం కూడా అట్టి క్షేమాన్ని ప్రతి వారి పట్ల కోరుకోవాలి. మనం ఏం చేస్తామంటే, ఎప్పుడు తృణీకరిస్తామంటే, మనకంటే కొద్దిగా జ్ఞానం తక్కువైనా, స్టేటస్ తక్కువగా ఉండ, లేకపోతే అందం తక్కువగా ఉండ, ఇంకా అనేక రకాలైనటువంటి ఐశ్వర్యం తక్కువగా ఉండ, మనం ఏం చేస్తామంటే మన తోటి సమానుడిని మనం చూసుకుంటాము. కానీ మనకంటే తక్కువ వాడిని కానీ, లేకపోతే జ్ఞానం ఈ జ్ఞానం లేని వాడిని కానీ మనం చేయొచ్చు. అది ఇండైరెక్ట్గా తృణీకారమే. కాబట్టి ప్రియులారా, మనం గమనించాలి, దేవుని మనసు కలిగి ఉండాలి. దేవుని మనసు ఏంటి? అందుకే ఉదాహరణ ఇక్కడ ఈ వచనాల్లోనే చెప్తాడు. ప్రియులారా, 15వ వచనం మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయం, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించు. అతడు నీ మాట విని నీ ఎడల నీ సహోదరుని సంపాదించుకోండి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని ఎద్దుకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. అతడు సంగపు మాట వినని ఎడల అతను నీకు అన్యునిగాను సొక్కరిగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి పట్ల 3 విధానాలు చేయమని తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి ఏం చేయాలి? ప్రేమతో మనం అతన్ని గద్దించాలి. ఎట్లా? అందరి ముందు కాదు, సీక్రెట్. తరువాత అప్పటికి అతను ఇంకా ఆ తప్పులో కొనసాగుతున్నాడు అనుకో, 2-3 నోట తీసుకువెళ్ళాలని ప్రభువా చెప్తున్నాడు. అప్పుడు వారి మాట ఏం లేదు, అప్పుడు సంఘం దృష్టికి తీసుకురావాలి. అట్లాగూ చేసినప్పుడు ఏమవుతుందంటే, తను తప్పు తెలుసుకుంటాడు ఖచ్చితంగా, ఎలాంటి కఠినుడు. ఒకవేళ వినలేదనుకో, అన్యుడిగంటే ఇంకా అతనితో మనం సంబంధం లేనివాడిగా ఉండడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఇక దేవుడి ప్రేమ ఎంత గొప్ప ప్రియులారా మనం గమనించాలి. కాబట్టి ఎవరిని కూడా మనం తృణీకరించకుండా మనం చూసుకోవాలి. అందుకని ప్రతి వారిని ప్రేమించమని చెప్పాడు. నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమించు అని యేసు ప్రభువు చెప్పాడు. వారి గురించి ప్రార్థన చెయ్యి అని చెప్పాడు. సో ఎన్ని చక్కని విషయాలను యేసు ప్రభువు మనం బోధిస్తూ ఉన్నప్పుడు వారిని ప్రేమించేటువంటి తత్వం మనకి ఉండాలి. చిన్న ఉదాహరణ ఇక్కడే చెప్పాడు. ఒక తప్పిపోయిన గొర్రె ఉంటుంది. తప్పిపోయిన గొర్రె కోసం కాపరి ఏం చేస్తాడంటే 99 గొర్రెలను మీద వదిలేసి ఆ ఒక్క గొర్రె కోసం వెతికి అది ఎక్కడుందో పట్టుకుని ఎక్కడో చిక్కుకుపోయి ఆ ముళ్ళు చిక్కుకుని ఉంటే రక్తాలు కారుతూ దాన్ని ముళ్ళు తీసి దాన్ని భుజాన్ని ఎక్కించుకుని వస్తాడు.
నిజమైన కాపరి మనసు. అలాంటి మనసు మనకి కూడా ఉండాలనేది దేవుడు కోరుకుంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం మనుషులను తృణీకరించడం మొదలు పెడితే చివరికి మనం కూడా మిగిలిపోతాం. ఎందుకంటే ఎవ్రీబడి షుడ్ బి ఇన్ ద సేమ్. ప్రతి వ్యక్తి పాపంలోనే ఉంటుంటాడు, పాపంలో కొనసాగుతూ ఉంటాడు జనరల్గా. కానీ దేవుని చేత పట్టబడే ఉందంటే ప్రయత్నం చేస్తూ శ్రద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో మనము మ్యాక్సిమం ప్రతి వారిని కూడా ప్రేమించి తృణీకరించుకుంటూ ఉండటానికి చూసుకోవాలి. అట్లా చేసినప్పుడు నిజంగా ప్రభు దృష్టికి మనం కూడా యోగ్యులమవుతాం. తద్వారా అట్టి మనసును కలిగి ఉండి, అందుకని గలతీలో ఆసక్తులు అంటారు కదా, మనము కూడా ఆ తప్పిదంలో పడతామేమో అని జాగ్రత్త పడి సాత్వికమైన మనసుతో శిక్షించాలి అంటారు. సాత్వికమైన మనసు అంటారు. సో కాబట్టి ద్వారా అలాంటి సాత్వికమైన మనసుతో ప్రేమతో చెప్పి అతన్ని మంచిదారి తీసుకురావడానికి ప్రయత్నం చేసినట్లయితే అది తృణీకరించకుండా ఉండటం. లేదు మనం ఏదో మిస్టేక్ చేసేది, మన పిల్లల్ని అయితే మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పలేం కదా. మరి మనం వాళ్ళు ప్రేమిస్తాము కాబట్టి వారికి చెప్పుకుంటాం, 4-5 సార్లు చెప్తాం ప్రేమిస్తాం. అట్లాగే మన సంఘ సభ్యునికి చెప్పుకోవాలి, మన సమాజంలో ఉన్న వారికి చెప్పుకోవాలి. అప్పుడు వారి మంచిదారిలో రావడానికి అవకాశం ఉంటుంది. ఆ రీతిలో ప్రయత్నించేద్దాం, తృణీకరించుకోవాలి. దేవుడి కొద్ది మాటలు దీవించినారు. ఆమె ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. అవును ప్రభు, అనేక సార్లు సమాజంలో మేము అనేక మంది తృణీకరింపబడటం మేము చూస్తూ ఉంటున్నాం. ప్రభు, ఆయన ఈ తృణీకారం అనేది ఆయన మీరు వద్దని మీరు చెప్తూ ఉన్నారు. ప్రభు, వారికి ఎన్నో అవకాశాలు ఏమని చెప్తున్నారు. ప్రభు మీకు వందనాలు. ఈ సహోదరుడు తప్పితం చేసిన ఎడల మరి పేతురు అడుగుతాడు, ప్రభా నేను ఎన్నిసార్లు క్షమించాలి అంటే 70 ఏళ్ల మార్ల వరకు క్షమించమని మీరు చెప్పారు. నిజంగా ఈ మనసు ఎంత గొప్పది. అలాంటి మనసు మిమ్మల్ని నమ్మిన మేము కూడా కలిగి ఉంటూ ప్రభు చూపించండి. భాగ్యంలోయ్యా మీ సన్నిధి మాకు తోడు ఉంచమని, అట్టి మనసుతో మేము మాలో ఉన్న చిన్నపిల్లలనే కాదు పెద్దవారినే కానీ, మాకంటే తక్కువ జ్ఞానం కలిగిన వారినే కానీ, మాకంటే అన్ని విషయాల్లో తక్కువ కలిగిన వారినే కానీ మేము తృణీకరించుకోవద్దు, వారిని ప్రేమించాలి. అట్టి మనసు మా అందరికీ మా ప్రియత ఇచ్చేయాలి. దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేసుకున్నాం తండ్రి. ఆమె మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహజం చేయడం సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ నడిపించుకుందాం. అందరికీ వందనాలు. నేను దేవుని బిడ్డ మరే 10 కాలాన్ని కలుసుకున్నాం మనందరం. అప్పటి వరకు దేవుని కృప, దయ మీ అందరికీ తోడే నడిపించున్నారు.